మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దివంగత మహానేత ఉమ్మడి రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, బద్వేల్ తాలూకా ప్రజలకు, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా ప్రతినిధులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి నా తరపున, మీ అందరి తరపున ఘన నివాళులు అర్పించుకుంటున్నాను. ఇదే 16 సంవత్సరాల క్రితం ఇదే రోజు రాష్ట్రం అంతా అయిపోయింది. శోక సముద్రంలో మునిగిపోయారు. ఆయన చనిపోయిన వార్త విని దాదాపు రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో 500 మంది నుండి 600 మంది మనుషులు చనిపోవడం జరిగింది. అంటే ఆయన పబ్లిక్లో, ప్రజలలో ఎంతవరకు చొచ్చుకోబోయాడో మనకే అర్థమవుతుంది. ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి ఆయన. ఈనాటికి మన దగ్గర లేనప్పటికీ ఆయన ప్రజల్లో, గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి వ్యక్తి. ఈ రోజుకి ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఏదో ఒక రూపంలో ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు నిర్విరామంగా జరుగుతున్నాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో కూడా రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఆరోగ్యశ్రీ అనే పథకం ఆయుష్మాన్ భవ అని యావత్ భారతదేశం అంతా కూడా నడపడం జరుగుతూ ఉంది. అంటే ఆరోగ్యపరంగా ఆయన ఆరోగ్యశ్రీ పథకం అనే పథకం పెట్టి ఎంతోమంది ప్రజలకు ఎన్నో గుండె ఆపరేషన్లు అయితేనేమి, మిగతా ఆపరేషన్లు అయితేనేమి చేయించుకోలేని పరిస్థితుల్లో ఉంటే ఆయన అందరికీ సహాయ సహకారాలు ఆ పథకం ద్వారా అందించి ఎన్నో కుటుంబాల్లో సంతోషాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తి మన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, ప్రతి ఒక్కరూ డాక్టర్ కావాలి, ప్రతి ఒక్కరూ ఇంజనీర్ కావాలి, ప్రతి ఒక్కరూ పారిశ్రామికవేత్త కావాలనే ఉద్దేశంతో ఫీజు రీయింబర్స్ అనే పథకం పెట్టి లక్షలాది మందిని ఉన్నత శిఖరాలకు చేర్చినటువంటి వ్యక్తి. అదేవిధంగా జలయజ్ఞం అనే పేరుతో దాదాపు 80 ప్రాజెక్టులు స్థాపించి అందులో 50% ఆయన హయాంలోనే పూర్తి చేయడం జరిగింది. అందులో భాగంగా మన బద్వేల్ తాలూకా ఒక బ్రహ్మసాగర్ 1983 ప్రాంతం దివంగత మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి ప్రాజెక్ట్ అది. అప్పట్లో అది నిర్విరామంగా నిలబడిపోతే 2004లో మనం రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టును కేవలం 1 సంవత్సరంలోనే పూర్తి చేయడం జరిగింది. అందుకే ఈరోజు మనం తాలూకా సస్యామలంగా త్రాగునీరు, సాగునీరు అని అందుబాటులో ఉన్నాయి. ఇన్ని పథకాలు చేసినటువంటి వ్యక్తి, ప్రజల మన్ననలు పొందినటువంటి వ్యక్తి. అందుకే ఈరోజు ఆయన 10 మంది బాగుండాలి, మనం బాగుండాలి, 10 మందికి మంచి జరగాలనే కార్యక్రమాలు చేసేవాడు ఎప్పుడు. అందుకోసమే ఆయన వర్ధంతి సందర్భంగా మన హాస్పిటల్లో రోగులకు పాలు, పండ్లు, బ్రెడ్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 10 మంది దాదాపు 2000 మందికి ఈరోజు ఆయన పేరు మీద అన్నదానం కూడా చేయడం జరిగింది. అదే తరహాలోనే ఆయన తనయుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తండ్రి కంటే మించిన వ్యక్తిగా ఆయన పెట్టిన సంక్షేమ పథకాలన్నీ, మేనిఫెస్టోలో పెట్టిన సంక్షేమ పథకాలన్నీ 198% పూర్తి చేయడం జరిగింది. అంతేకాకుండా ఎవరైనా ఏ ప్రభుత్వాలైనా మేనిఫెస్టోలో పెట్టిన పథకాలు కనీసం 50% కూడా పూర్తి చేయలేరు. కానీ ఆయన 98% పూర్తి చేయగలిగారు. అందుకే ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ముందుకు కాబోయే మళ్ళా ఆయన ముఖ్యమంత్రి అయ్యేదాని కోసం అన్ని విధాలా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, చివరిగా ఈరోజు 16వ వర్ధంతి సందర్భంగా మా తరపున, మీ అందరి తరపున ఆయనకు ఉద్యోగపూర్వక ఘన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను.